శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం అండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల ప్రభుగల తండ్రి దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మా తండ్రి, నీ కృపలోను ప్రేమలోను గడిచిన దినానిలోను మమ్మల్ని అందరినీ సంరక్షించుకుని ప్రతి విధమైనటువంటి శోధన నుంచి మరి విపత్కర పరిస్థితుల నుంచి మమ్మల్ని సంరక్షించుకుని అందించాం. మీరు విడువకుండా ఎడబాయకండి తండ్రి. నీ కృపాహస్తంతో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మరొకసారి వేవేలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించుండగా కృప చూపించండి, సహాయం అందించండి తండ్రి. చేరవలసిన వారందరినీ పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని మా ప్రభు అధ్యాయాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించి అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులన్నీ తన మన హృదయంలో భద్రపరుచుకుని మీ యొక్క జ్ఞానాన్ని మేము ధ్యానం చేసుకుని ఆత్మానుసారులుగా నడవడానికి ప్రభు చూపించుకోండి. ఈ తరగతి అంతటి మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియలో గొప్ప తండ్రి. ఆమేన్. బైబిల్ తరగతిలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి రావాలి. చిన్న కీర్తన పుస్తకంలో నుంచి 7వ కీర్తన పాడుకుందాం. ఆరాధనలందుకో ఆరాధనలందుకో పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ, శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును. బాధని గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి గడిచిన బైబిల్ తరగతిలో మనం ఎన్నో అధ్యాయం జ్ఞానం చేసుకున్నాం, సరే జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయమా? రైట్. 5వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో గడిచిన బైబిల్ క్లాస్లో ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్ళడం 3 దినాలు అయిన తర్వాత ఇంకా వెళ్ళింది. ఎందుకంటే 3 దినాలు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, అవునా? వెళ్ళి ఏం చేసింది ఎస్తేరు రాణి? రాజు గుమ్మం ముందు అలా నిలబడినప్పుడు రాజు చూడగానే వెంటనే రాజదండ నిలబెట్టడం, రాజదండం రాణి వైపు చూపించడం, పర్మిషన్ అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఎస్తేరు ఏం మాట్లాడుతుంది? ఎస్తేరు రాజుకి హామానికి విందు ఏర్పాటు చేస్తావునా? విందు నేను ఏర్పాటు చేస్తాను రాజా, ఆ విందుకి నీతో పాటు హామాన్ గారు కూడా రావాలి అన్నప్పుడు రాజుగారు ముందుగానే ఆఫర్ ఇస్తారు. ఏమని? ఏం కావాలి రాణిగారు, మీకు ఏం కావాలన్నా నా రాజ్యంలో సగభాగం అడిగినే ఇస్తాను అని అంటాడు. అలాగే రాజు ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి వెళ్ళి ద్రాక్షరసం తాగుతున్న టైంలో హామాను ఎవరో రాజుగారు మరలా అడిగినప్పుడు మరలా రాత్రి మీరు విందుకు రావాలి, హామాన్ గారిని కూడా
కలిపి రావాలని చెప్పినప్పుడు సో ఆ వార్త విని మరలా బయటకు వస్తారు ఎవరో మొర్దికైని. మొర్దికై గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఈ హామాను వచ్చి గుమ్మం దగ్గర చూడగానే మొర్దికై ఏం చేస్తాడో యాజ్ యూజువల్గానే నమస్కారం చేయడు, సాగిలి పట్టో, దానికి కోపంతోనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు హామాను దురాలోచన, అవునా, 4 విషయాలు: ఎస్తేరు రాజు చంపుకుని వెళ్ళడం, ఎస్తేరు విందు ఏర్పాటు చేయడం, హామాను కోపం, రాజగుమ్మం దగ్గర ఉన్నటువంటి మొర్దెకైని చూసి నమస్కారం చేయకపోవడం ఉండడం చూసి కోపం తెచ్చుకోవడం, వెళ్ళి తన స్నేహితులకి భార్యకి చెప్పడం. వాళ్ళు ఏం చేస్తారో ఉరికమ్మాన్ని సిద్ధం చేయండి 50 అడుగులు సిద్ధం చేసి నువ్వు వెళ్తావు కదా విందుకి, గొప్ప చెప్పుకుంటాడు ముందు. రాణిగారిని కూడా నన్ను రాజుగారిని పిలిచి రాజుగారితో నన్ను తప్ప ఇంకెవరైనా పిల్లలు మా ఇద్దరినే పిలిచింది అని గొప్పలు చెప్పుకుంటాడు. చెప్పుకోగానే ఆ గొప్పలు చెప్పుకున్న తర్వాత జరిగిన విషయం చెప్తాడు. ఇదిగో అలా ముగించిన సంతోషంతో బయటకు వచ్చి గుమ్మం దగ్గర చూడగానే మొద్దుకై నాకు నమస్కారం చేయలేదు అన్నప్పుడు, సరే అయితే విందులో నువ్వు రాజుగారిని ఉరి తీర్తాకే పర్మిషన్ అడుగు అని ఎక్కేస్తారు. శుభ్రంగా ఎక్కేసి రెడీ చేస్తారన్నమాట. అదేగా జరిగింది. స్నేహితులు తన భార్య అయినటువంటి జెరూషా చెప్పిన మాటలు విని ఇంకా రెడీ అవుతాడు. సో ఈరోజు 6వ అధ్యాయం. సో 6వ అధ్యాయం కూడా మలుపులు, కథలో కీలక మలుపు ఉంటుంది. అత్యంత కీలకమైన మలుపు కూడా ఈ 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేరేపణ కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. దేవుని యొక్క హస్తం చాలా అద్భుతంగా కనపడదు మనకి. విట్టే చెప్పేచ్చు దేవుని వల్లనే, ఖచ్చితంగా దేవుని ప్రేరేపితమే. సో మనం అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోవాలి. కానీ దేవుడు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా తోడుంటాడు మనకి. సో ఈ 6వ అధ్యాయంలో మీరు ఇట్టే మీకు అర్థమవుతుంది. సో ముందుగా ఈ 6వ అధ్యాయంలో ఒకే ఒక విషయం ఏంటది, మొర్దెకైని సన్మానించడం జరుగుతుంది ఇక్కడ మొర్దెకైని. సో ఈ మొత్తం 14 వచనాలు ఉంటాయి 6వ అధ్యాయంలో. ఈ 6వ అధ్యాయం నిండా అదే ఉంటుంది, ఒకే ఒక కీలకమైన మలుపు ఉంటుంది. చూడండి అది ఏంటో చూద్దాం. సో ముందుగా 1 నుంచి 3వ వచనం వరకు మొర్దెకైకి ఏ సన్మానం చేయలేదని తెలుసుకుంటాడు. అసలు ఎందుకు తెలుసుకుంటాడంటే చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున. రాజుకి నిద్ర పట్టబడవేంటి? ఇప్పుడు మనకలాగా సాదా సీదా అయితే మనకి ఏదో ఆ మైండ్లో ఆ ఆలోచన ఉండి ఈ ఆలోచన నిద్ర పట్టదు కొంతమందికి, అవునా? రాజుగారికి నిద్ర కరువేంటి? అవునా? రాజుగారు సకల సౌకర్యాలు ఉంటాయి, ఏమిటువంటి టెన్షన్లు ఉండవు, ఏమిటువంటి బాధలు ఉండవు, ఏమిటువంటి బాధాబందీలు ఏమి ఉండవు. రాజుగారికి ఏంటి ప్రాబ్లం? నిద్ర పట్టకపోవడానికి అంత మనశ్శాంతి లేకుండా మనకలాగా. మనకైతే ఏదో కొన్ని విషయాలు ప్రతి చిన్న విషయంలో డిప్రెషన్కి వెళ్ళిపోతాం, మనశ్శాంతి. మరి రాజుగారికి ఏం తక్కువ? ఇక్కడే మీకు దేవుని హస్తం ఉందని ఇక్కడే ఇట్టే అర్థమైపోవాలి మీకు ప్రారంభంలోనే. చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని. రాజ్యపు సమాచారం ఏంటంటే రాజుల కాలంలో మంచి నియమం ఉండేది. ప్రతి ఏ రాజ్యంలో అయినా ఒక నియమం ఉంటుంది. ఏంటి? దినచర్య రాస్తారు. డైలీ బుక్ అంటారు చూసారా? అంతేందుకు మనం డైరీ రాస్తారు చాలా, ప్రతిరోజు ఏం జరిగిందో. సో డైరీ అనేది కూడా అక్కడి నుంచి వచ్చిన సంస్కృతి. ఒక రకంగా చెప్పడం, డైరీ రాస్తాను, నాకు డైరీ రాసి అలవాటు ఉందంట చూసారా? అలవాటు ఏంటి? అక్కడి నుంచి పూర్వం ఇంకా పూర్వం బాగా ముందుకెళ్తే మీరు చారిత్రక సినిమాల్లో, పౌరాణిక సినిమాలు చూస్తే చిత్రగుప్తుడు అంటారు చూసారా? ప్రతిదీ రాస్తాడు. చిత్రగుప్తుడు చిత్త అంటారు చూసారా? ప్రతి విషయం, ప్రతి నిమిషం ఏం జరిగింది అన్నీ రాస్తారు. సో రాజు ఆస్థానాలను కూడా ఇలా రాస్తారు ప్రతిరోజు. ఈ రోజు ఏమైంది, ఆ డేటా అంతా ఈ రోజుల్లో కంప్యూటర్లో ఉంటే ఏదో ఇలా టీటీకి నొక్కేసి మనం సేవ్ చేస్తున్నాం, కంప్యూటర్ స్టోర్ అయిపోతుంది. పలానా రోజు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు ఇట్టే. ఆ రోజు ఇదంతా రాతలే కదా. ఈవెన్ ఎక్కడైనా బ్యాంకులు అవని, పోస్ట్ ఆఫీసులు అని పూర్వం కంప్యూటర్ లేనప్పుడు అంతా రాసేవారు పుస్తకాల్లో. ఎంత ఉంది, ఎంత మిగిలి ఉంది, ఎంత తీసుకున్నావో అంతా చేదు రాతే. సో అలాగే రాసేవారు ప్రతిరోజు ఏం జరిగిందో. సో ఈ రాజుగారికి నిద్ర పట్టకపోవడం, ఆ డే బుక్ని తెప్పించుకుంటాడు. నిద్ర పట్టదో ఏం చేయాలి తెలవకుండా ఆ డైలీ పుస్తకాన్ని తిప్పించుకుని చదివించుకుంటాడు. అసలు నిద్ర పట్టకపోవడం అనేదే దేవుని ఇన్వాల్వ్మెంట్ అక్కడ. ఎందుకంటే రాజుగారికి నిద్ర పట్టకపోవడం ఏంటి? సకల సౌకర్యాలు ఉంటాయి. మనకలాగా కరెంట్ పోతే ఉక్క పెడతాం అనేది అవి ఏమి ఉండవు. రాజుగారి సకల విలాసాలు ఉంటాయి, అవునా? పనివారు చిటికేస్తే నోరు కూడా విప్పకుండా ఒక దండం ఎలా చుట్టూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారే. ఇంత బేసిన్ లాంటి ఉంటుంది పలక, దాన్ని టింగమని కొడితే అందరూ పరిగెత్తుకుని వచ్చేస్తారే, గబగబా వచ్చేస్తారే. బెల్లం
చూస్తారు కదా మరి. ఆ, ఏమన్నా అవసరం అయితే బెలగొడతారు, పరుగులు పరుగులు వచ్చేస్తారే. ఎంత ఇబ్బంది ఏమి ఉండదు. అలాంటి రాజుగారికి నిద్ర పట్టకపోవడం ఏంటి? ఇక్కడ దేవుని హస్తం కాదా? దేవుని ప్రమేయం లేకుండా అసలు నిద్ర పట్టకుండా చేసిందే అంటే ఆయన హస్తం, ఆయన ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే దేవుని పని అక్కడ జరగాలి. దేవుని పిల్లలకే ఏటువంటి ఆ, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకూడదు. సో ఆయన ఏదైనా చేయగలరు దేవాదేవుడు. సో నిద్ర పట్టకుండా చేయడం ఏంటి? చూడండి, వారు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను. సో చదివారు, కూర్చోబెట్టి చదివించుకుంటాడు అర్ధరాత్రి. రాత్రి నిద్ర పట్టకుండా ఆ పుస్తకం తెచ్చి చదివించుకుంటాడు. చదివించుకుంటే జరిగిన మరి రాస్తారు కదా, ఏ సంఘటన రాశారు అందులో? రాజు ఫస్ట్ విందు చేసినప్పుడు ఆ ఆస్థానంలో ఇద్దరు ద్వారపాలకులు రాజుని సంహరించాలి అని ఆలోచన వచ్చినప్పుడు మాట్లాడుకున్న విషయాలు ఈ మొద్దికై విని రాజుకి ఆస్థానం తెలియచేయడం, అది నిరూపితం అవ్వడం, వారిని ఇద్దరిని సంహరించడం, రాజుని కాపాడుకుంటే మొద్దికై గురించి వినబడతాయి, చదువుతారు. మొద్దికై ప్రేర్లు అందులో కనపడటం, రాజుగారిని కాపాడుకునే మొద్దికైని ఎప్పుడైతే చదివి వినిపించగానే రాజుగారు అడుగుతారు ఏమని? అవునా, మొద్దికైకి మనం ఏమన్నా సన్మానం చేశామా? మొద్దికైని ఏమన్నా మనం అభినందించామా అంటే అసలు ఏమీ చేయలేదు మీరు. కనీసం మొద్దికైని మీరు కనీసం ఇచ్చేయలేదు, మీరు విష్ కూడా చేయలేదు, పొగడలేదు, కనీసం మీరు సన్మానం ఏమి చేయలేదు, అసలు ఏమీ చేయలేదు మొద్దికైకి మీరు అన్నప్పుడు అయ్యయ్యో ఇలా కాదు అని ఆలోచన రావడం చూడండి. 2వ వచనం, ద్వారపాలకులైన బిగ్తాను తెరుషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొద్దికై తెలిపినట్టు అందులో రాయబడి ఉండను. సో చూడండి, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దికైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. బహుమానం ఇచ్చామని ఏమన్నా మొద్దికైని మర్చిపోయామా అంటే చూడండి, ఆ సంఘటనే నిద్ర పట్టకపోవడం ఏంటి, ఆ గ్రంథం ఆ పుస్తకం డైలీ పుస్తకం తెచ్చుకోవడం ఏంటి, చదివించుకోవడం ఏంటి, అందులో ఇదే సన్నివేశాన్ని చదివించుకోవడం ఏంటి, రావడం ఏంటి, వెంటనే రాజుగారు దృష్టించి అవునా నన్ను కాపాడాడు కదా మొద్దికైకి మనం ఏం చేసామా, బహుమానం ఇచ్చామా? మరి ఏమైనా చిన్న జరిగితే బహుమానం మెడలో తీసి ఇచ్చేస్తారు, సినిమా చూస్తూ ఉంటాం మనం. మెడలో తీసేసి బహుమానం ప్రతిదానికి రాజుగారు అంతే. ఆనాటి కాలంలో అలాగే ఉండి బహుమానం ఏమైనా ఇచ్చామా అంటే ఏమి చేయలేదు అన్నప్పుడు వెంటనే చూడండి. సో ఎవరికి చేశామంటే ఏమీ చేయలేదు చెప్పినప్పుడు చూడండి, సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవడంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. సో అప్పుడే ఈయన వస్తాడు రాజు దగ్గరికి. మరి నైట్ విందు కదా, రాణిగారు ఏర్పడిన విందుకి రాజుగారిని తీసుకుని వెళ్ళాలి, ఇద్దరు కలిసి వెళ్ళాలి. సో బయట ఎవరో ఉన్నారు అనగానే రాజుగారికి తెలియగానే బయట ఎవరు ఉంటారు? అందుకే హామాన్ గారు ఉంటారు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటో తెలుసా? హామాన్ గారు రావడం హామాన్ అడుగుతాడు రాజు. చూడండి, హామాన్ ఏమడుతాడు? బాగానే వచ్చాడు ఆయనకి హామాను. రాజుకి మేలు చేసిన వాళ్ళకి రాజు ఎవరన్నా గణపరచాలంటే, ఎవరన్నా సత్కరించాలంటే, రాజుకి నచ్చిన ఎవరన్నా సన్మానం ఏమన్నా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? రాజు ఎవరన్నా గణపరచాలంటే, ఎవరన్నా సత్కరించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని హామాన్ అడుగుతాడు. హామాన్ అడుగుతాడు ఉబ్బు తప్పిపోయి ఇదంతా నాకు చేయడాకే. చూడండి, హామాన్ గారు ఎప్పుడైతే రాజు అడగగానే అబ్బో ఉబ్బు తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు హామాన్. ఇదంతా నాకే అనుకుని ఏం చేస్తాడు హామాను? మరి ఎక్కువ చెప్పుకుంటాడు కదా, ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు, కల్లా కూడా ఊహించుకుని ఉంటాడు మొద్దికైకి సన్మానం అని. సో హామాను నాకే అనుకుని ఎంత పడుగు ఇలా చేస్తే బాగుంటుందని ఏమని చూడండి, భలే విచిత్రంగా ఉంటుంది అది. అప్పుడు ఆవరణలో ఎవరు ఉన్నారని రాజు చెప్పను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొద్దికైని ఉరితీయింపని సెలవిమ్మని రాజుతో మనవి చేయడికే రాజు నగరు యొక్క ఆవులోనికి వచ్చి ఉండను. సో ఈయనేమో విందుకెళ్తూ ఉరికొయ్యకి మీద మొద్దికైని వేలాడి దీనికి పర్మిషన్ తీసుకుంటాకే సందట్లో సడేమి అని ఏంటి ఆ విందులో రాజుగారిని అడిగేద్దాము, ఎస్తేర్ గారు విందు పిలిచారు కదా, ఆ టైంలో అడుగుదామని ఈయన వస్తే ఈయనేం అడుగుతాడు రాజుగారు? చూడండి, సెలవు రాజుతో మనవి చేయటికి రాజు నగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి వెళ్ళను. రాజు సేవకులు
ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతను రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. సో రాజు గణపరిచిన అపేక్షించే వానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడుగుగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరిచినని గణపరిచిన నన్ను ఉపేక్షించనని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను. సో అడగానే రాజుగారు బాగానే వచ్చావు హామాను, రాజు ఎవరైనా గణపరచాలంటే ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా సత్కరిస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఇంకెవరు చేస్తారు సన్మానం, నాకేనంటే హృదయాన్ని అనుకుంటున్నాడు హామాను, నాకే రాజుగారు సన్మానం చేసేదని ఏం చెప్తున్నాడు చూడండి. హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు కనపరిచిన ఉపేక్షించిన తనలో తాను అనుకుని రాజుతో ఎట్లా నన్ను 7వ వచనం చూడండి. రాజు గణపరిచిన ఉపేక్షించడానికి చేతగినది ఏమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములు. సో చూడండి ఈయనకే కదా మరి, అంటే రాజు ధరించుకునే రాజవస్త్రాలు అంటే రాజుతో సమానమా ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఎక్కువ చెప్తున్నాడు ఎక్స్ట్రీమ్గా. లేదంటే ఇన్ని కేజీలు బంగారం ఇన్ని కేజీలు వేయండి, దండేసి పూలమాలేసి సత్కరించాలని చెప్పట్లే. రాజుతో సమానంగా ఉండిపోవాలని దురాలోచన చూసారా. రాజు వస్త్రం రాజు తప్ప ఇంకెవరు వేసుకోకూడదు, ఎందుకంటే ఆ వస్త్రం చూసి రాజు కానీ గుర్తుపట్టవచ్చు ఖచ్చితంగా. రాజు వస్త్రం విచిత్రంగా ఉంటుంది, ఆ వస్త్రధారణ ఇట్టే అవునా. మంత్రి గారికి ఒక వస్త్రధారణ వేరు ఉంటుంది, బొట్లకి సైనికులకి ఒక విచిత్రమైన వస్త్రధారణ, వీళ్ళు చూస్తే సైనికులు చెప్పేయచ్చు. సో అలాగా ఏమని రాజు ధరించుకున్న రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరిచని అపేక్షించడానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతన్ని నడిపించు రాజు గణపరిచని అపేక్షించడానికి ఏమన్నాడు ఈ ప్రకారము చేయుతగరని అతని ముందర చాటెంపవలను. చూడండి ఎప్పుడైతే అయితే తీసుకొచ్చారో ఇవన్నీ నాకే అనుకుని ఇవన్నీ కిరీటం పెట్టాలి, రాజవస్త్రం ధరింప చేయాలి, రాజు ఎక్కి గుర్రం ఎక్కించి రాజు ఊరేగించాలి, రాజు ఊరేగినట్టు ఊరేగించాలనగానే ఈయన అనుకుంటాడు ఆమెను నన్నే ఇలా చేస్తాను అనుకుని ఇలా చేయాలి అని చెప్పినప్పుడు అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునంత కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాను. ఎలా ఉంటుంది చూడండి. ప్రారంభంలో నిద్ర పట్టకపోవడం ఏంటి, ఆ డే బుక్ని ఆ దినచర్య పుస్తకాన్ని తీసుకురావడం ఏంటి, చదవడం ఏంటి, చదివినప్పుడు ఇదే రాజు చెవిని వినపడడం ఏంటి, హామాను అంటున్నాను మొర్దెకై ఇలాగా రక్షించాడు అనడం ఏంటి, రాజు ప్రాణం కాపాడా అనడం ఏంటి, రాజుగారు ఆయనకి ఏమైనా బహుమానం ఏమైనా ఇచ్చాడా, సత్కారం ఏమైనా చేశాడంటే చేయలేదు, ఏమీ చేయలేదని చెప్పడం ఏంటి, వీళ్ళు చేపకి ఫిక్స్ అవడం ఏంటి, ఆ టైంలో హామాను రావడం ఏంటి. ముందుగా అసలు రాజుకి నిద్ర పట్టకుండా చేయడం అనేది దేవుని ఆస్తి, దేవుని ఇన్వాల్వ్మెంట్. మీకు ఈ 10వ అధ్యాయంలో దేవుడు ఎక్కడా ప్రత్యక్షంగా దేవుని ప్రస్తావన కనపడదు అక్కడ, కానీ దేవుడు వెనక ఆయన అదృశ్య శక్తి వెనకూడి నడిపిస్తుంది. సో మీరు ఇన్న అధ్యాయంలోనూ దేవుడని యెహోవా కానీ అనే మాట ఎక్కడ కనపడదు మీకు అబ్జర్వ్ చేస్తే, తెలుసా. అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఎవరో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, వేడుకోలు విన్నపాలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, కానీ దేవుని హస్తం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఎక్కడా కనపడదు. మనం 10వ అధ్యాయంలో పరిశీలన చేస్తే ఇదే కనపడదు. కానీ దేవుని నడిపింపు ఎలా ఉంటుందో ఈ రోజులో క్రైస్తవులు ఉన్న మనకు కూడా ప్రత్యక్షంగా మన దేవుని హస్తము మనకి తోడుందని అనిపించకపోయినా కానీ ఖచ్చితంగా ప్రతిదినము దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం హృదయాన్ని తెలిసి అవగాహన చేసుకోవాలండి. ఎందుకంటే మనం లోపల్లో కలిసిపోయి మన లోక కార్యక్రమాలు ప్రతి దినచర్యలో ఉండిపోతున్నాం, కానీ దేవుని అదృశ్య శక్తిని గుర్తించుకోవట్లేదు మనం ప్రతి విషయంలో కూడా. సో ఎందుకంటే మనం లోపల ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం విపరీతంగా ఇన్వాల్వ్ అవుతున్నాం, కానీ దేవుని వైపు చూడలే అంతగా. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలోనో
స్త్రీల కొడుకుల్లోనూ, బైబిల్ క్లాస్లోను, ఆరాధనలోను, ఏమన్నా కూడుకునేటప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామేమో కానీ ప్రతిదినము నిజంగా దేవునిలోనే ఉంటే మనం ఏ పని చేసుకున్నా దేవుని హృదయంలో స్మరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు మనకే ఖచ్చితంగా కనపడతాయి. తెలుసండి? ఖచ్చితంగా కనపడతాయి. దేవునిలో మమేకమైతే నువ్వు ఏ పని చేసుకున్నా కానీ ప్రతి నిమిషంలో ఎవ్రీ సెకండ్ కూడా దేవుని హృదయంలో తలుచుకుంటూ ఉంటే నువ్వు ఏ పని చేసుకున్నా, ఈవెన్ వంట చేస్తూ దేవుని స్మరించుకోవచ్చు. ఏం పని చేసుకున్నా కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకున్నారు. ఉపవాస ప్రార్థన తప్పని కాదు. ప్రార్థన చేసుకున్న వారు కూడా ఆ ప్రార్థన అయినంతసేపే కానీ మిగతా అయిపోగానే యాజులు ఎవరి పనులు ఉన్నారు కానీ అది కాదు. మనం మరణ పర్యంతం వరకు దేవుని స్మరించుకుంటూ ఉండాలి. హృదయంలో జ్ఞాపకం చేసుకుని తలంచుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని ప్రత్యక్షత కళ్ళ ముందు కనపడినట్టు ఉంటుంది కానీ తన అదృష్టమైనటువంటి దేవుని హస్తం మనకి ఇట్టే కనపడబోద్ది. ప్రతి విషయంలో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. తెలుసండి? ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తే మనం అద్భుతం అనుకున్నాం కానీ ప్రతి నిమిషం కూడా దేవుడిని కాపాడుతున్న విషయం మర్చిపోకూడదు. తెలుసండి? ప్రతి విషయంలో కూడా దేవుడు మనం సంరక్షించుకుంటూనే ఉన్నాడు. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి సపోజ్, ఏ అర్థం మనకు లేదే, అవునా? మనకు లేదే. మనకి లేదు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. అక్కడ ఎంత ఘోరంగా ఉందో తెలుసా యుద్ధ వాతావరణం. అక్కడ నిజంగా మనం ఉంటే ఏమైపోదాం. 164 మంది స్కూల్ పిల్లలు చచ్చిపోరు తెలుసా. నేను చాలా బాధేసింది నాకు. నిజంగా స్కూల్ జరుగుతున్నప్పుడు బాంబు వేసారు స్కూల్ మీద. 164 మంది పిల్లలు, టీనేజర్స్ అవ్వచ్చు. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి విద్యార్థులు కూడా ఉన్నట్టున్నారు అందులో. అబ్బాయిలు అమ్మాయిలు పిల్లలు 164 మంది చచ్చిపోయారు. మొత్తం అందరినీ ఒకేసారి గోతులు 164 గొయ్యలు తీసేది కప్పెడతాయి. ఎలా ఉంటుంది చూడండి. ఓ 10 సేవలు కప్పెడుతున్నప్పుడే మనం గోల పెడతాం. అసలు నిజంగా అబ్బో భయం వేస్తూ ఉంటుంది. 164 సేవలు పిల్లలే, స్కూల్ పిల్లలే 164 గొయ్యలు వరుసగా పెట్టి అలా ఖననం చేస్తుంటే హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. చిన్నపిల్లలు మీరు చూస్తున్నట్టున్నారు. చిన్న చిన్న క్లిప్స్ వస్తున్నాయి ఆల్రెడీ. చిన్న చిన్న పిల్లలు అమ్మ నాన్నలో చనిపోయి, పిల్లలు అనాథలైపోయి ఏడుస్తూ రోధిస్తూ రక్తమోడుతూ పిల్లలు బాధపడుతున్నారంటే ఆ యుద్ధ వాతావరణం వల్ల ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు. అలాంటి దేశంలో మనం లేము. ఆలోచించేది ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే అక్కడ భయానకమైన స్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో దేవుడు మనల్ని అంత గొప్పగా మనల్ని మన దేశాన్ని కూడా సంరక్షిస్తున్నాడంటే నిజంగా సో ఆలోచించేది. మనం దేవుని అదృశ్య శక్తి మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి తోడుండి నడిపిస్తుంది. ఇట్టే మనం గ్రహించుకోవచ్చు. సో ఏమైంది ఇక్కడ? మొర్దెకైకి అలాగూ నేను చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటి ఒక అంతయు చేయవలని హామానుకు ఆజ్ఞించాను. ఆ ప్రకారం హామాను ఆ వస్త్రమును గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతను నడిపించు రాజు కనపరిచి అపేక్షించే వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించాను. ఎంత ఘోరమైనటువంటి అవమానం ఇది! ఎంత ఘోరమైనటువంటి అవమానం హామానికి. నిజంగా నేనే అనుకున్నాను కానీ నేను ఎవరినైతే శత్రుగా భావించి ఎవరినైతే నేను ఉరికమ్మం ఎక్కించి ఉరి తీయాలనుకున్నానో నేను గుర్రం ఎక్కించానా? ఉరికమ్మం కాదు కదా, గుర్రం ఎక్కించి ఊరేగిస్తున్నానా? ప్రత్యక్షంగా నేనే దాన్ని పర్యవేక్షించడమా? ఎంత ఘోరం, ఎంత అవమానం అని చూడండి. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నాశనానికి ముందు విపరీతమైనటువంటి గర్వంతో ఉంటారంట చాలామంది. అంటే పడిపోవటానికి సూచనలు. మా నాన్నగారు ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. అందుకనే తగ్గింపు స్వభావం ఉండాలి. నీకు ఎంత ఉన్నాయి? నిజంగా మా నాన్నగారి దగ్గర నుంచి మ్యాక్సిమం చాలా నేర్చుకుంది ఈ లక్ష్యమే. నీకు ఎంత ఉండని, నువ్వు కుబేరుడవని, కానీ తగ్గింపు స్వభావం ఉండాలి. మా నాన్నగారు అలాగే చనిపోయేంత వరకు అలాగే ఉన్నారు. మీ అందరూ తెలిసింది చెప్పాల్సిన లేదు. చనిపోయేంత వరకు ఆయన డాబులకి డంబాలకి ఎక్కడ చాలా సాదాసీదాగా ఉన్నారు. సాదాసీదాగానే చాలా సింప్లిసిటీగానే ఉన్నారు. ఆయన చూసి ఎన్నో నేర్చుకోవచ్చు నిజంగా. సో నీకు ఎంత ఉన్నాయి? తగ్గింపు స్వభావం ఉండాలి. గర్వపు స్వభావం దేవునికి ఎంత మాత్రం ఇష్టమడు. అందుకని నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇప్పుడు నాశనం ఎంత గర్వించాడు నిజంగా హామాను. మరి నాశనం అయ్యాడా? తొదపో నాశనం అయ్యాడు. ఏ ఊరికమ్మ మీద హామాను మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడో అదే ఊరికమ్మ మీదే వేలాడాడు హామాను.
అందుకనే గర్వించకూడదు. ఎంత గర్వించాడు నిజంగా. చక్కటి మాట్లాడు. అలాగే పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుస్తుంది హృదయం. చాలామంది అన్ని విషయాలు గర్విస్తూ ఉంటారు. నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, నేను ఇంత అందగత్తిని అని గర్విస్తూ ఉంటారు చాలామంది అన్ని విషయాల్లో కూడా. సో అది ఉండకూడదు. ఎంతమంది అందమైన స్త్రీ లేరండి ఇందులో? ఎస్తేర్ అందమైన స్త్రీ కాదా? రూతు రూపవతి కాదా? సౌందర్యవంతురాలే రూతు కూడా. ఎంతమంది ఉన్నారు? కరీంటువంటి మరియమ్మ గారు కూడా. సో వాళ్ళందరూ చక్కటి స్త్రీలు నిజంగా అన్ని విషయాలు. కానీ ఒదిగ్గాను ఒదిగి అణిగిమణి ఉండే స్త్రీలు అందరూ నిజంగా నెమ్మది కలుగుతున్న స్త్రీలు, విర్రవిగే స్త్రీలు ఎక్కడా కాదండి వీళ్ళెవరు కూడా. గొప్ప గొప్ప స్త్రీలు, భక్తులైనటువంటి స్త్రీలందరూ, భక్తిపరమైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో చూడచక్కని రూపం గలవారు అందరూ నిజంగానే. సో వారు ఏ విషయంలో కూడా గర్వించలే. వారికి ఉన్న దాంట్లో ఎంతో చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నారు. అద్భుతమైనటువంటి స్త్రీలుగా కొనియాడబడ్డారు నిజంగా. అలాగే చూడండి, ఇంకొక స్త్రీ కూడా కనపడదు ప్రారంభంలోనే మనకి. ఎవరు చెప్పండి? ఎవరు ప్రారంభంలో స్త్రీ కనపడుతుంది? ఎక్కువ మనం ప్రధాన కార్యక్రమం చదువుతాం వాక్యం. ఎవరో గుర్తొచ్చిందా? రెబ్కా. అవునా? రెబ్కా ఎలాంటిదంట? చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చదువుతారు. చక్కని ప్రధాన కార్యక్రమంలో ఆ వాక్యం చదవకుండా ఉంటారు. సో మిక్కిలి చక్కనిదా? చిన్నదంట, చక్కనిదంట, చిన్నదే. సో రెబ్కా వలె. సో చాలా ఒద్దిగ్గాను అంటే తగ్గింపు స్వభావం. సో అది ఉండాలి నిజంగా. సో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారం పట్ల మనసు ఖచ్చితంగా నడుస్తుంది. గ్రంథమే చెప్తుంది, సామెత గ్రంథంలో ఉంటాయి మాట. సో చూడండి, తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని చూడండి దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. సో తల మూసుకేసుకున్నాడు. అవమానం. ఈయన ఊరేగుదాం అనుకున్నాడు, ఈయనకేమో అనుకున్నాడు ముందుగా. కానీ దుప్పడు ముసుకేసుకుని దుఃఖిస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఇంటికి. చూడండి, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపుగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవదు అని అతనితో అనేది. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామాను త్వరపెట్టింది. అసలే ఘోరమైన అవమానంతో ఏడుస్తూ ఉంటాని వీళ్ళు వచ్చి నిన్ను ఎస్తేరు పిలిచిన విందుకు పిలిచింది కదా అని త్వరపెడతానంట. హామాను రా ఎస్తేరు విందుకి, రాజుగారు వెయిట్ చేస్తున్నారు. ఈయనేమో అసలు దొక్కంతో ఉన్నాడు, ఈయన విందుకి రమ్మంటున్నారు. సో అది జరిగింది ఇక్కడ ఓవరాల్గా. సో చూడండి, 5 అంశాలు కనపడతాయి మనకి. రాజుకి నిద్ర పట్టకపోవడం, మొర్దెకైకి సన్మానం, హామాను తలంపులు. ఏం తలంపులు? ఎలా తలంచాడు? సన్మానం నాకే అని తలంచాడు. అలాగే హామాను అవమానం. దుప్పడ ముసుకేసుకుని ఎవరికి కనపడకుండా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే అదే కనపడుతుంది మనకి. సో ఓవరాల్గా ఒక చక్కటి కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మలుపు ఈ 6వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఏంటో మలుపు? ఒకటి తలిస్తే హామాను ఇంకొకటి జరిగింది. అవునా? సన్మానం తనకే అనుకున్నాడో కానీ దేవుడు అద్భుత రీతిగా, ఇప్పుడు ఇది జరగలేదు అనుకోండి, ఆ విందులో ఖచ్చితంగా హామాను పర్మిషన్ తీసేసుకుంటాడు. ఆదిలోనే పర్మిషన్ తీసుకున్నాడు. యూదులందరినీ ఒక్క రోజులోనే చెప్పానా, పూరు అనే రోజుని ఫిక్స్ చేసుకుని ఆ రోజుని యూదులందరినీ ఒక్క రోజులోనే చంపేయాలనుకుంటాడు. రాజు ఉంగరం కూడా తీసుకుని వెళ్ళిపోతాడు పర్మిషన్ తీసుకుని. అలాంటిది గొప్పగా మలుపు తిరగలేదా? ఇక్కడ కూడా ఒకవేళ రాజుగారికి నిద్ర పట్టకపోవడం అదేమీ లేకపోతే ఖచ్చితంగా ఆ విందులో హామాను పర్మిషన్ తీసుకునేవాడు. ఊరికమ్మం కూడా సిద్ధమైంది. మొర్దెకైనా అక్కడ వేలాడదీయించేవాడు. కానీ అద్భుతం, కీలకమైనటువంటి మలుపు ఇది. నశించిపోకుండా ఒక యూదులనే కాదు, ఈ మొర్దెకైని కూడా, మరి యూదులే కదా, దేవుని సొత్తైన ప్రజే కదా, అందుని బట్టి ముందుగా మొర్దెకైని సంరక్షించాడు.
సో మొర్దెకై చేసిన మేలు రాజు గారు ఆ గ్రంథం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఆ? సంరక్షించారు మిమ్మల్ని. హత్యా ప్రయత్నం జరిగింది మీ మీద, దాని నుంచి మొర్దెకై మిమ్మల్ని ఇలా కాపాడడాన్ని తెలియపరచడం ఏంటి? ప్రతిఫలం గురించి విచారణ చేయడం ఏంటి? ప్రతిఫలం అంటే ఏమైనా ఇచ్చామా బహుమానం మొర్దెకైకి? మరి మనం ఏమైనా చేసామా అంటే ఏమి చేయలేదని తెలియచేయడం ఏంటి? హామాను ఆ, సరిగ్గా అదే టైంలో హామాను రావడం ఏంటి? పర్మిషన్ కోసం అడుగుదామని. ఇంతలోనే రాజుగారు హామాన్ని రాజు గనపరచాలనుకున్న వారికి ఏ విధంగా ఎలా చేస్తే బాగుంటుందని అడగడం ఏంటి? ఇలా చేస్తే బాగుంటుందని రాజు వస్త్రం, కిరీటము, రాజు ఎక్కించే గుర్రం ఎక్కి ఊరేగించాలి అని చెప్పడం ఏంటి? మొర్దెకైకి ఘనత, హామానుకు అవమానము. ఇది 6వ అధ్యాయం. చాలా చిన్న అధ్యాయం, ఇది 14 వచనాలు ఉంటాయి. ఓవరాల్గా మొర్దెకైకి జరిగినటువంటి సన్మానము, సత్కారం కనపడుతుంది 16 అధ్యాయంలో. సో ఇక్కడ దేవుని హస్తం ప్రారంభంలోనే కనపడిపోతుంది. రాజుకి నిద్ర పట్టపోవడం ఏంటి? రాజుకి నిద్ర పట్టపోయేంత ప్రెషర్, టెన్షన్స్ ఏమి ఉండవే, హ్యాపీగా పడుకుంటాడు. అవునా? అలాంటి రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి? అందరిని పిలిపించుకుని పుస్తకం చదవాలి, డే బుక్, దినచర్య పుస్తకాన్ని తెచ్చుకోవడం ఏంటి? ఇంకేమీ లేనట్టు. అవునా? రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలను అడగొచ్చుగా, రాజ్యంలో ఉన్నటువంటి లోటుపాట్లను అడగొచ్చుగా, అది ఏం అడగలే. ఆ దినచర్య పుస్తకం తీసుకొచ్చి చదివించుకోవడం ఏంటి? చదివించుకునేటప్పుడు ఈ సందర్భాన్ని, సన్నివేశం తారసపడడం ఏంటి? అది గుర్తించడం ఏంటి? ఇదంతా దేవుని హస్తం కాదా? దేవుని నడిపింపు కాదా? నిజంగా ముందు దేవుడు రాజు అయినటువంటి అహష్వేరోషు గారికి నిద్ర పట్టకుండా చేయడం అనేది చూడండి, దేవుని కార్యాలు, దేవుని ప్రేరేపణ ద్వారా ఇలాగే జరిగింది. సో 7వ అధ్యాయము మనము వచ్చే బైబిల్ గ్రంథంతో ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు ఎస్తేరు గ్రంథం 16వ అధ్యాయం ధ్యానం చేసుకుని తన నడిపింపు, మీ యొక్క అదృష్టమైన శక్తి ద్వారా, మీ యొక్క ఆత్మ సహాయము ఎలా అయితే మీ యొక్క ఆత్మ ప్రేరేపణ ఎలా అయితే ముందుకు నడిపిస్తుందో, మీరు ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలపండి. సర్వశక్తిటువంటి దేవాతి దేవుడు అని మరొకసారి మీ యొక్క కార్యాన్ని ఈ ఆలోచన ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నందుకు పిలిచినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి వేవేల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరవలసిన కూడవలసిన ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. కుటుంబాలుగా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు ఎవరైతే ప్రార్థన అవసరాలు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు వారి మొట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అందించండి మా ప్రభువా. ముఖ్యంగా వాళ్ళ పుష్పాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. నిన్న దినాన్ని గొంతు సంబంధపడి సాధ్యం జరిగించి క్షేమంగాను, సురక్షితంగాను గృహం చేర్చినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరితగతిన కోరుకుని చక్కటి స్వరాన్ని అనుగ్రహించి త్వరగా స్వస్థపరిచి త్వరగా మీ సన్నిధిలో వాడు అడుగు పెట్టడానికి మీ కార్యక్రమాలు మీ పరిచయలు తన వంతు బాధ్యత మరలా నిర్వర్తించుకోవడానికి మీరు పుష్పని ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ స్వస్థని త్వరగా కోరుకోవడానికి మీరు కృప చూపించుకొని నడిచిన మా ప్రభావ. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని కూడా పేరు జ్ఞాపకం చేసుకున్న మా ప్రభావ. భయానక పరిస్థితులు ఉన్నాయి తండ్రి. సంఘం వంటి ప్రతి ఒక్కరు విదేశాలలో ఉంటూ పనిచేసుకున్నారు మా ప్రభావ. యుద్ధ వాతావరణంలో భయానకమైన పరిస్థితులు అవస్థలు పడుతున్నారు మా ప్రభావ. మీ రకాల చట్టం వారందరూ జ్ఞాపకం చేసుకుని సురక్షితంగా, క్షేమంగా మీ రకాల చట్టం భద్రపరిచి నడుచున్నాం మా ప్రభావ. ప్రయాణాలు ఉంటే క్షేమంగా స్వదేశానికి చేయాల్సిన నడుచున్నాం మా ప్రభావ. సాధారణ శక్తులు బంధించిన మా ప్రభావ. ఏంటంటే ఆటంకాలు, అవంతరాలు, స్వాగతం, ఇబ్బందులు ఎవరికి కలగకుండా క్షేమంగా, సురక్షితంగా మీరే కృప చూపించి నడిపించి నడుచున్నాం మా ప్రభావ. వచ్చే భోజన కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాం మా ప్రభావ. వెంకటరావు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే కార్యక్రమాన్ని వారి కుటుంబం తరఫున తలపెట్టున్నారు మా ప్రభావ. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు సిద్ధపరచమడుచున్నాం మా ప్రభావ. మీ సిద్ధమైతే బైబిల్ కలతో మేము కలుసుకుని మరొక అధ్యాయం వివరించుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి
మాకు మరొక తరగతిని మాకు అనుగ్రహించి నడిపించుకోండి మాకు అంతట్లో తోడేయండి, క్షేమంగా సురక్షితంగా వారి గృహాలు చేర్చుకోండి. ఈ ప్రాంతం పాసం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. అందరికీ వందనాలు.